మెగాస్టార్ చిరంజీవిది 47 సంవత్సరాల జైత్ర యాత్ర. ఫిలిం ఇండస్ట్రీలో నోబడీ అనే పొజిషన్ నుంచి ఎవ్రీబడీస్ ఫేవరెట్ అనే స్థాయికి ఎదిగారు చిరంజీవి. క్యామియో పాత్రలో తలుక్కుమన్న విలన్ గా చెలరేగిపోయిన హీరోగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన మెగాస్టార్ కే సాధ్యమనే రేంజ్ లో ఎదిగారు చిరంజీవి. చిరంజీవిని మొదట డైనమిక్ హీరో అన్నారు, సుప్రీం హీరో అన్నారు, మెగాస్టార్ అన్నారు, బాక్స్ ఆఫీస్ కి గరానా మొగుడు అన్నారు ప్రేక్షకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అంటూ నందితో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు చిరంజీవికి బహూకరించింది. చిరంజీవికి ప్రేక్షకుల ఆశీస్సులు, అభిమానం అందుకోవడమే కాదు, బాక్స్ ఆఫీస్ కి కోట్లాది రూపాయల వసూళ్లు కట్టబెట్టడమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడమూ తెలుసు. ఎప్పుడో 1985, 1987 ప్రాంతంలోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పత్తి రైతులను ఆదుకున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆరంభించి ఎన్నో వేల లక్షల ప్రాణాలు కాపాడారు, కాపాడుతున్నారు. కోవిడ్ టైంలో వేలాది మంది సినీ కార్మికులకు 2 సార్లు నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు చిరంజీవి. అంతేకాదు, కోవిడ్ టైంలోనూ చాలా గ్రామాలకు ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందజేశారు. సమస్యల్లో ఉన్న ఎందరికో ఆర్థిక సహాయం, మెడికల్ ట్రీట్మెంట్ చేయించారు. తెలిసినవి కొన్ని అయితే తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా ఓ పెద్దగా ముందుండే వ్యక్తి చిరంజీవి. తన స్థాయిని పట్టించుకోకుండా, ఏ భేషజాలకు పోకుండా నలుగురికి తోడుగా నిలబడే గొప్ప మనిషి చిరంజీవి. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అన్ని పార్టీలు సమానంగా ఆదరించి గౌరవించే వ్యక్తి చిరంజీవి. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో తనదైన ముద్ర వేశారు. పద్మ విభూషణ్ తర్వాత చిరంజీవి కోసం ఎదురుచూస్తున్న సత్కారాలు ఏమిటి? దాదాసాహెబ్ ఫాల్కే, భారతరత్న లాంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే చిరంజీవి దేశవ్యాప్తంగా ఎందరో అగ్రనాయకులకు మహా అభిమానం. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ ప్రోటోకాల్ పక్కన పెట్టి చిరంజీవి దగ్గరికి స్వయంగా వచ్చి పలకరించారు. దీన్ని బట్టే ప్రధానికి చిరంజీవి పట్ల ఉన్న ప్రత్యేక అభిమానం, గౌరవం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన అజాత శత్రుత్వం లక్షణాలు, ఆయన సాధించిన శిఖరాగ్ర విజయాలు దృష్టిలో ఉంచుకుని వచ్చే టర్మ్ కి రాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తే బాగుంటుందని పలువురు రాజకీయవేత్తలు, కోట్లాది మంది ప్రజల అభిప్రాయం. తరతరాలుగా మెగాస్టార్ ని అభిమానిస్తున్న జనాభిమాన సేన ఆకాంక్ష.